వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. టేస్టీ అండ్ వెరైటీ వంటలతో పాటు మంచి మంచి చిట్కాలను మీకు అందిస్తూ ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాల్టి మన వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈరోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో సునీత గారు మెయిల్ చేశారు హైదరాబాద్ నుంచి. ఓకే, అరటి కోఫ్తా కర్రీ తయారీ విధానం చూపించమని. ఓకే, సో అరటికాయతో కోఫ్తా చాలా బాగుంది. మనం కోఫ్తా కర్రీస్ రకరకాల వెజిటబుల్స్ తో ట్రై చేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా అరటి అనేది చాలా తక్కువ చేసుకుంటాం. ఎక్కువగా మెయిన్ బేస్ ఏంటంటే మనం బంగాళదుంప చేస్తుంటాం. సో ఇక్కడ అరటితో కూడా మనకు చాలా బాగుంది. సో ఈక్వల్ టు అంటే కొంచెం బంగాళదుంపలానే, బట్ కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం అరటిది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఓకే, సూపర్ గా వస్తుంది. ఓకే ఓకే మరి అరటి కోఫ్తా కర్రీ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను అరటికాయలు ఉడికించేసి మెత్తగా మెదిపి పెట్టేసాను, అంటే తొక్క తీసేసి. ఓకే, సో దీంట్లో డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకుందాం రాజు గారు. ఓకే, ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ 3 లీటర్స్ జార్స్. మనకంటే కిచెన్ లో ఈజీగా యూజ్ చేసుకోవడానికి, అంటే క్యారీ చేయడానికి కూడా అనువుగా ఉంటుంది. యా, అండ్ అలాగే డీప్ ఫ్రైస్ చేసుకున్నా కూడా మనకి చాలా లైట్ గా ఉంటుంది, అంటే ఎక్కువ ఆయిల్ పడకుండా. ఓకే, సో ఈ మెదిపిన అరటికాయల్లో శనగపిండి కొంచెం బైండింగ్ కొరకండి. ఓకే, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొత్తాలకు సరిపడా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం అండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఎలాగో అది తడిగానే ఉంటుంది కాబట్టి వాటర్ ఏం పట్టదేమో కదా. వాటర్ ఏం అవసరం లేదండి. సో ఉడికించాం కాబట్టి ఆ తడి సరిపోతుంది. సో ఇది కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా రౌండ్ గా కోఫ్తాల్లో చుట్టేసుకోవాలి. సో మనం జనరల్ గా కోఫ్తా కర్రీస్ అంటే ఏమైనా 1-2 వెజిటబుల్స్ అలా మిక్స్ చేసి చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. ఏవో ఈ వెజిటబుల్స్ ఏవో తినకూడనివి అన్నట్టుగా ఫిక్స్ అయిపోతారు. అంటే చిన్నపిల్లలు మరీ ముఖ్యంగా ఏవో ఈ బంగాళదుంప, వంకాయ ఇట్లాంటివి ఏవో 2-3 తప్పితే మిగతావి అంటే బేసిక్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేశారనుకోండి, సో పెద్దగా అయ్యాక అదే కంటిన్యూగా ఉంటుంది. సో ఇంట్లో కొద్దిమంది ఇంట్లో ఏంటంటే కొన్ని రకాలుగానే ఎక్కువ చేసుకుంటారు, అంటే వాళ్ళ చాయిస్ తగ్గట్టుగా. పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతుంది. రాజు గారు ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అవ్వాలి. ఈలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ కోఫ్తాలు రెడీ అవుతుంటాయి. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: శనగపిండి, తేనె ఇంకా పచ్చిపాలు ఈ మూడింటిని కలిపి పేస్ట్లా చేసి ఒంటికి పట్టించి కొద్దిసేపటి తర్వాత స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మురికంతా తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సో రెడీ అయిపోయి, సో ఆయిల్ కూడా వేడైపోయిందండి.
సో ఆల్రెడీ మనం ఉడికించింది కాబట్టి కొంచెం పైన మనకి కొంచెం రంగు మారితే తీసేసుకోవచ్చు అండి. ఓకే. సో ఈలోపు మనం ఇది అటు మార్చేసుకుని కర్రీ ప్రాసెస్ కూడా చేసేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఓకే. సో వీటిని మనం ఇలా స్నాక్ లా కూడా చేసుకొని కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా బాగుంది. సో ఇలా రౌండ్ గా కాకుండా బుల్లెట్ షేప్ లో చేసుకుని సో అలా అయినా బాగుంటుంది. కట్లెట్స్ లా అయినా కూడా చేసుకోవచ్చు. సేమ్ బ్యాటర్ తో మనం అంటే ఈ మిక్చర్ తోటి కట్లెట్స్ లా కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇక్కడ గ్రేవీలో నేను టమాటో పేస్ట్ యూజ్ చేస్తున్నానండి. ఓకే. కావాల్సిన మనం ఏదన్నా మసాలా బేస్ కూడా తీసుకోవచ్చు. కొబ్బరి కానీ కొబ్బరి గసగసాలు ఇలాంటిదైనా తీసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో టమాటో పేస్ట్, సో టమాటో ముక్కలు ఉడికిచ్చేసి పేస్ట్ లా చేసుకున్నాం. ఓకే. అలాగే ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, సో ఆల్రెడీ కోఫ్తాల్లో మనం యాడ్ చేసుకున్నాం కదా. కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఇవి తీసేయొచ్చా? ఇంకొంచెం కలర్ రావాలి. తీసేసుకోవచ్చు. సో ఇలాంటి వెజిటబుల్స్ కి కొంచెం ఇలా టొమాటో బేస్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనం అది తీసుకున్న బాగానే ఉంటుంది కదా. అవునండి. సో ఆల్రెడీ నేను ఉడికిచ్చి వేసాను కాబట్టి టమాటో పేస్ట్. ఓకే. సో ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి అండి. సో ఇక్కడ మనకు అంటే ఈ థిక్నింగ్ సరిపోతుంది. సో ఇంకొంచెం లూజ్ గా కావాలనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా యాడ్ చేద్దామండి, ఎందుకంటే కోఫ్తాలు వేస్తాం కదా. చాలు. సో కోఫ్తాలు కొంచెం పీల్ చేసుకుంటే. ఓకే. సో కోఫ్తాలు ఫైనల్ గా యాడ్ చేస్తారా రాజు గారు? అంటే బౌల్ లోకి తీసుకున్న తర్వాత పైనుంచి యాడ్ చేసుకున్నాం. సో ఎప్పుడైనా మెయిన్ గా కోఫ్తాలు ఏంటంటే మనం సర్వ్ చేసుకునే ముందుగానే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే కొంచెం మెత్తగా అయిపోయి మ్యాష్ అయిపోతుంది, గ్రేవీలో కలిసిపోతుంది. ఓకే. కొద్దిగా కొత్తిమీర. కర్రీ రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు అరటి కోఫ్తా కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా అరటికాయలను ఉడికించి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కోఫ్తాల్లా చుట్టి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి దగ్గర పడివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి కోఫ్తా కర్రీ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి.
టొమాటో బేస్ తో చాలా బాగుంది యాక్చువల్ గా. అవునండి. అంటే ఇలాంటి వాటికి మసాలా బేస్ కంటే కూడా ఇలా టొమాటో అయితే సింపుల్ గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందేమో కదా. ఎందుకంటే ఆ పులుపు కూడా కొద్దిగా కోఫ్తాస్ కి యాడ్ అయితేనే బాగుంటుందండి. సో అంటే కొంచెం మసాలా ఇష్టపడే వాళ్ళు మసాలా కాంబినేషన్ లో చేసుకోవచ్చు, లేకపోతే ఇలా టమాటో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. బాగుంది రాజు గారు ఈ కాంబినేషన్ అయితే. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా అరటి కోఫ్తా కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. శనగపిండి, తేనె, పచ్చిపాలు ఈ మూడింటిని కలిపి పేస్ట్లా చేసి చర్మానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మురికంతా తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఫ్రెష్గా ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో అరటి కోఫ్తా కర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్నాక్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే ఉల్లికాడ మిరప వడలు. మరి ఈ వడల్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు వడలు, అది కూడా ఉల్లికాడల కాంబినేషన్ లో. అవునండి. సో ఉల్లికాడలు అనేవి మనం ఎక్కువ ఈ ఫ్రైడ్ రైస్ కి, మంచూరియా, లేకపోతే మామూలుగా బంగాళదుంప కాంబినేషన్ లో కర్రీ లాంటిది చేస్తూ ఉంటాం. యా, సో ఈ రెండింటి కాంబినేషన్ లో వడలు బాగుంటాయి రాజు గారు. చాలా బాగుంటుంది. అంటే మినపప్పుతో మనం మామూలుగా వడలు అవి చేసుకుంటుంటాం కదా. సో బ్రేక్ఫాస్ట్ లో కానీ లేకపోతే పునుగులు వేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఉల్లికాడల ఫ్లేవర్ కూడా దీనికి యాడ్ అవుతుంది. ఓకే, సో కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. ఓకే ఓకే మరి ఉల్లికాడ మినప వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉల్లికాడల మినప వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, గుండు మినువులు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందామండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను గుండు మినుములు కనీసం 2 గంటల పాటు నానబెట్టేసుకుని మిక్సీ పట్టేసి గట్టిగా మనం మామూలుగా వడలు వేసుకుంటాం కదా, సో అలా రుబ్బేసి పెట్టేసుకోవాలి. బౌల్ ఇస్తారా? సో దీంట్లో సన్నగా తరిగిన ఉల్లికాడలు. సో ఈ ఉల్లికాడల క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటే మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది కదా. యాక్చువల్గా ఉల్లికాడలు ఫ్రై అయితే కూడా మంచి టేస్ట్ వస్తాయి మనకి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది కూడా ఇంకా బాగా తెలుస్తుంది. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే, అలాగే మిరియాలు కొంచెం ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టేసుకోవాలి. సో ఇలా వాడితే మనకు చిన్న చిన్న ముక్కలు అలా మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. ఓకే, ఇంకా ఘాటు మనకి ఇదేనా రాజు గారు? ఇదేనండి. ఓకే, ఇంకా పచ్చిమిర్చి అలాంటివి ఏమీ వేసుకోవట్లేదు? అక్కర్లేదు. అంటే ఇక్కడ మిరియాలతో మనకు కొంచెం ఘాటు, కొంచెం కారం అనేది యాడ్ అవుతుంది. సో ఉల్లికాడలు మనకు ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలి కాబట్టి సో మిగతా మన పచ్చిమిరపకాయలు లాంటివి వేసుకోవట్లేదు. ఓకే, సో సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర. సో ఈ ఉల్లికాడలు కూడా కట్ చేసుకునేప్పుడు మనం వైట్ పార్ట్ కూడా కొంచెం వచ్చేట్టుగా చూసుకోవాలి. ఉల్లి పార్ట్. ఓకే, తర్వాత మిగతాది మనం ఇలా గ్రీన్ ఆ కాడ ఆకు ఉంటుంది కదా, రెండును వచ్చేట్టు చూసుకుంటే మనకు బాగుంటుంది. ఓకే ఓకే, యాక్చువల్ గా మొత్తం అలా సన్నగా తరిగేసుకుంటే బాగుంటుందేమో కదా, ఎందుకంటే మనకి జనరల్ గా వడల్లో మనం ఉల్లిపాయ కూడా వేసుకుంటాం కాబట్టి మొత్తం ఆ హోల్ పార్ట్ అంతా వేసేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఎలాగూ ఆయిల్ కూడా హీట్ అవ్వాలి కదా మనం వడలు వేసుకోవడానికి. అవునండి. సో ఇలాగ మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. క్యారెట్ గుజ్జులో కొద్దిగా వెన్న కలిపి ముఖాన్ని కొద్దిసేపు మర్దన చేసి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తూ ఉన్నట్లయితే ముఖం స్మూత్ గా మారుతుంది, అలాగే మంచి రంగు తేలుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజు గారు. సరిపోతుందేమో చూడండి. సరిపోతుందండి. వాటర్ ఇస్తారా? కొద్దిగా మనం అంటే చేయికి అద్దుకోవడానికి. ఓకే, సో జనరల్ గా వడలు అనేటప్పటికీ
అంటే మోస్ట్లీ ఇవైతే మినప్పప్పుతో చేసుకునే మనం చాలా మటుకు ప్లెయిన్ గానే చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. మసాలా వడల కాంబినేషన్ లో అంటే కొద్దిగా ఏమైనా వెజిటబుల్స్ అలా యాడ్ చేసి ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఈ ఐడియా బాగుంది రాజు గారు. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం తయారు చేసుకోవచ్చు. ఓకే. అండ్ వడలో కంపల్సరీ ఏదైనా మంచి చట్నీ ఉంటే బాగుంటుంది కాబట్టి దీనికి ఏది సెట్ అవుతుందో చూసుకుంటే చక్కగా సో దీనికి మంచి టేస్ట్ కాంబినేషన్ రెడీ. ఎస్, రెగ్యులర్గా తీసుకునే కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి కానీ, సో అల్లం పచ్చడి లేదా దాంతో పాటుగా కొంచెం అంటే అల్లం కానీ వెల్లుల్లి కానీ యాడ్ చేసుకుని కొబ్బరి చట్నీలో కొంచెం వేయించిన జీలకర్ర కానీ అలా కొంచెం వెరైటీగా డిఫరెంట్గా బాగుంటుంది. లేదా మా టమాటో పచ్చడి అయినా చేసుకోవచ్చు, కొంచెం నువ్వుల కాంబినేషన్. సో కొద్దిగా వేగిపోతే మనకి రెడీ అయిపోతాయి కదా. అవునండి. సో వేగేలాగా కార్వింగ్ చూపించేస్తారా రాజు గారు? ఓకే అండి. కార్వింగ్ సింపుల్ గానే చేస్తున్నాను. సో బ్రింజాల్తో మౌస్ చేస్తున్నాను. సో కొంచెం పెద్ద సైజ్ ఒకటి, ఓవెల్ షేప్ లో చిన్న సైజ్ ఒకటి. సో ఇది హెడ్ వస్తుంది, ఇది మెయిన్ బాడీ వస్తుంది. ఓకే. సో స్టెమ్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. సో ఇది ఇక్కడ యాడ్ అవుతుందండి. ఓకే. దీన్ని మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ పెద్ద బ్రింజాలు కూడా కొంచెం కింద మనం ఇలా బేస్ కట్ చేసుకుంటే నుంచుంటుంది. ఓకే. సో వెనకాల తోడమేలాగా తోకలాగా అలాగే ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ఇలా నోరు ఓపెన్ చేస్తున్నాం. ఓకే. సో ఇలా ఐస్ వచ్చేసి ఇక్కడ కొంచెం పీల్ చేస్తున్నాను. ఓకే. సో అలాగే ఈ ఐస్ వెనకాల వైపు కొంచెం ఇలా స్లిట్ ఇచ్చేస్తే ఇక్కడ చెవులు వచ్చేస్తాయి. ఓకే. సో ఐస్ కోసం ఏదైతే మనం స్కిన్ పీల్ చేసాం కదా, సో ఇదే మనం ఇక్కడ వెనకాల చెవుల్లో పెట్టేసేసుకోవాలి. సరిపోతుందండి, తీసేయచ్చు. సో ఇక్కడ వీటికి కూడా ఇక్కడగా టూత్ పిక్ తో చిన్నగా రంధ్రాలు చేస్తున్నాను. ఓకే. సేమియా, మిసాలు, ఎస్, అలాగే ఐస్ కూడా వచ్చేసి ఇక్కడ చిన్న రంధ్రం చేసేసి మిరియాలు పెడుతున్నాను. అంటే వైట్ మధ్యలో మనకు కొంచెం డార్క్ కలర్ బాగా కనిపిస్తుంది. ఓకే, నైస్. ఓకే, సో వడలు
రెడీ రెడీ. సో ఈ ఉల్లికాడలు అంతా కూడా బాగా వేగి బాగా కనిపిస్తున్నాయి వడలు యాక్చువల్ గా. అవునండి. ఓకే, సో చూసారు కదండి, మరి వేడివేడిగా వడలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఉల్లికాడ మినప వడలు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఉల్లికాడ మినప వడలు తయారు చేసే విధానం: మినువులు 2 గంటల పాటు నానబెట్టి రుబ్బి పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, జీలకర్ర, మిరియాలు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లో వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఉల్లికాడ మినప వడలు రెడీ. ఓకే అండి, వడల తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం మహారాజ్ గారు. ఓకే అండి. ఉల్లికాడ తాలూకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఆ పైన వేగినవేమో ఒక రకంగా ఉన్నాయి, అంటే లోపల కూడా మనకి కొద్దిగా ఉల్లికాడలు ఉన్నాయి కదా, ఆ టేస్ట్ ఏమో కొంచెం ఆ మనకి మామూలుగా పచ్చి ఉల్లికాడలు తింటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అలా, కానీ బాగుంది. వడల్లో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉన్నాయి. సో దీనికి చక్కగా ఏదైనా మంచి కాంబినేషన్ చట్నీ ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అవునండి. సో బాగున్నాయండి ఉల్లికాడల కాంబినేషన్ లో వడలు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. అగరబత్తుల్ని నీళ్ళల్లో ముంచి తీసి కొద్దిగా ఆరిన తర్వాత వెలిగించినట్లయితే అగరబత్తిలు ఎక్కువసేపు వెలుగుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఊరించే వంటలు చేయడానికి. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? ప్రసన్న లక్ష్మి గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆనంద్ బాగ్. ఓకే, హాయ్ అండి, మీ పేరేంటి? అన్నపూర్ణ. మీరెక్కడి నుంచి? మాణికేశ్వర నగర్. ఓకే, సో మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? 19 years నుంచి ఫ్రెండ్సా? వావ్, వెరీ గుడ్. సో అప్పటి నుంచి మీ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అవుతుందా? మీరందరూ ఒక బ్యాచ్ అన్నమాట. వెరీ గుడ్, సూపర్. సో రెడీ అవ్వరు మీరిద్దరు కూడా వంటలు చేయడానికి? సో ఫస్ట్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామండి. సో ఇందులో ఏమొస్తే దాంతో వంట చేయాలి, తెలుసు కదా? ఓ, ఈ ఆకేంటో తెలుసా అండి? తెలుసా? చేస్తూ ఉంటారా? అంటే చాలా మంది చాలా తక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆకేంటో చెప్దాం, అంటే అందరికీ తెలియదు కదా. చెన్నంగాకండి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో చెన్నంగాకుతో మంచి మంచి వెరైటీస్ చేసుకోవచ్చు. అందరికీ తెలియదు అంటే ఈ ఆకుని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది. సో వాడుకునే వాళ్ళు మాత్రం రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటారు దీంతో. సో మీకైతే చెన్నంగాకుతో వచ్చా వంటలు చేయటం? ఓకే, సో చెన్నంగాకుతో కాస్త వెరైటీగా ఏం చేయొచ్చో మీరిద్దరు ఆలోచించుకొని చెప్పేస్తే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో ఏదైనా ఐటమ్ చేయొచ్చు, కాంబినేషన్స్ లో ట్రై చేయొచ్చు, మీ ఇష్టం. అంటే మీరు ఆల్రెడీ చేసే వంట అయినా పర్వాలేదు, కొత్తగా ఇప్పుడే ఏదైనా చేయాలని కూడా ఏం లేదు. ఓకేనా? డిసైడ్ అయ్యారా? ఏం వంట చేస్తారు? శనగకాకు పెసరపప్పు కూర అండి. శనగకాకు పెసరపప్పు కూర. ఓకే, మీరేం చేస్తారండి? రైస్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి చెన్నంగాకు రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నంగాకు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, చెన్నంగాకు 1 కప్పు, తరిగిన ఎల్లో క్యాప్సికం 1, తరిగిన గ్రీన్ క్యాప్సికం 1, తరిగిన రెడ్ క్యాప్సికం 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెన్న 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, షాజీరా 1/2 టీ స్పూన్. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, కొంచెం బటర్ తీసుకోవాలి. అంటే నార్మల్ గా ఆయిల్ తో చేస్తారు. ఇది రైస్ చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ సాజీరా వేయాలని. సాజీరా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, తర్వాత గ్రీన్ క్యాప్సికమ్. ఓకే, ఎల్లో క్యాప్సికమ్. సో మీరైతే ఇప్పుడు మొత్తం బటర్ లోనే కుక్ చేస్తున్నారు, బటర్ ఆయిల్ లేకుండా. తర్వాత రెడ్ క్యాప్సికమ్. ఓకే,
సో అంటే క్యాప్సికమ్ కాంబినేషన్ లో బాగుంటుందా లేకపోతే మీరు జనరల్ గా తీసుకున్నారా బాగుంటుంది అని? క్యాప్సికమ్ అంటే చూడడానికి బాగుంటది, పిల్లలు కలర్స్ అవి ఇష్టపడతారు కదా, అందుకని వేస్తున్నాం. ఓకే. తర్వాత పచ్చిమిర్చి. మరి ఇన్ని రకాల క్యాప్సికమ్ వేస్తే ఆ ఫ్లేవర్ కూడా మనకి ఎక్కువే ఉంటుంది కదా, చెన్నంగా టేస్ట్ తెలుస్తుందా? తెలుస్తుందండి. ఓకే. ఇది ఓన్లీ టేస్ట్ కోసమే, దీనికి ఎక్కువ మన క్వాంటిటీ ఎక్కువ తీసుకోవట్లేదు కదా, ఓకే, కొంచెమే తీసుకుంటున్నాం. ఇది సిమ్ లో పెట్టేసి అంతవరకు కొంచెం మగ్గాలి అవి, కొంచెం లైట్ గా మగ్గాలని. ఓకే. అంతవరకు జీడిపప్పు వేయించుకుందాం. జీడిపప్పు వేయించుదామా? శనగకాకుతో అందరు చిన్నపిల్లలు తిన్నారు అనుకోండి, వాళ్ళకి డైజెషన్ పవర్ అనేది చాలా ఉంటుంది. ఇమీడియట్ గా ఇది తిన్నాక వెంటనే వాళ్ళకి ఆకలి కూడా వేసేస్తుంది అనమాట. ఓ, సో ఎక్కువ తినాలి అంటే ఇది పెట్టాలన్నమాట. దీని చట్నీ చాలా బాగుంటదండి, చెన్నంగాకుతో పచ్చడా చట్నీ బాగుంటది. ఓకే. అది నిల్వ కూడా ఉంటుంది. అంటే వెరైటీ అని మామూలుగా పుదీనా రైస్ కొత్తిమీర రైస్ చేస్తారు కదా, ఇది శనగకాకు రైస్ వెరైటీ అనమాట. సో మనకి దొరికినప్పుడు ఈ ఆకు అంటే ఇది మార్కెట్ లో మనకి మామూలుగానే దొరుకుతుంది. దొరుకుతుంది. కాకపోతే అందరికి అంటే ఎక్కువ ఈ తోటకూర పాలకూర ఎక్కువ ఇవి యూస్ చేస్తూ ఉంటారు కదా. మొత్తం వేసేనా? వేసే. ఇది ఒకసారి చూసుకుంటారా? సో జస్ట్ పేస్ట్ వేసేసుకోవాలి. ఓకే. మీరు క్యాప్సికమ్ ముక్కలు ఆల్రెడీ చిన్నగానే కట్ చేశారు కదా, మరీ ఎక్కువ మగ్గిపోతే అవి పేస్ట్ లో అయిపోదు? కాదండి, ఇంకొక 1 minute ఉంచి శనగకాకు టమాటో ఆనియన్ పేస్ట్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు శనగకాకు పేస్ట్ చేశారా? అవునండి, శనగకాకు టమాటో ఆనియన్ పచ్చివే. ఓకే. దీంట్లో కొంచెం ఫ్రై చేసుకోండి. సో శనగకాకు ఉల్లిపాయ టమాటో 3 కలిపేసి పేస్ట్ చేసుకున్నారు. అంటే ఇందులో సాల్ట్ గానీ ఏమన్నా యాడ్ చేసుకున్నారా? తర్వాత వేస్తాం, కొంచెం మగ్గిన తర్వాత వేస్తాం. ఓకే. తీసేయచ్చా ఇవి? తీసేయచ్చు, బౌల్లో తీసేసి. ఓకే. నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నారు? కొంచెం గరం మసాలా పౌడర్, ఫస్ట్ సాల్ట్ వేసుకుందామండి. ఓకే. సో మీరు అందరూ ఏమైనా వర్కింగ్ అండి ఫ్రెండ్స్, లేకపోతే అంటే ఎలా అలా ఒక దగ్గర ఉండి అలా పరిచయం? ఒక దగ్గరగా ఉండి పరిచయం అండి. ఇప్పుడు మళ్ళీ ఒకటే ఏరియాకు కూడా వచ్చేసాం అందరం. ఓకే. ఇదేం కొంచెం గరం మసాలా పౌడర్. ఓకే. మీరేమైనా వర్కింగా లేకపోతే ఇంట్లోనేనా? నేను ఒకప్పుడు నాది ఎంఎస్సీ మ్యాథ్స్ అండి, నేను ట్యూటర్ని. ఓ, ఇదేం పొడి? ప్రెసెంట్ అయితే చేయట్లేదు. ఇదేం పొడి ఫస్ట్ అది చెప్పండి. ధనియాల పొడి. ఓ, మీరు ఫస్ట్ ఇది వరకు ట్యూటరా? అవునండి. ఎందుకు ఇప్పుడు మరి ఎందుకు చెప్పట్లేదు? పాప పుట్టిందా, అందుకని ఆపేసాను. ఓ, ఎంత మీ పాప వయసు? పాప వయసు 7 years. 7 years. ఏం చదువుతుంది? ఫస్ట్ క్లాస్. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? బాబు పేరు రాకేష్, పాప నేత్రిక. నేత్రిక. ఈ బటర్ వేద్దామా అందులో? కొంచెం వేసి. ఇప్పుడు రైస్ వేసి. ఓకే. చూసుకోండి దీనికి సరిపడా. కలిపేసుకోండి. కట్టేసేయచ్చు. ఇందులోకి తీసేస్తారా డైరెక్ట్గా? కొంచెం నిమ్మకాయ పిండేసి లాస్ట్కి నిమ్మకాయ కొంచెం పిండాలని. కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర అండి, తర్వాత జీడిపప్పు, ఓకే. శనగకాకు రైస్ రెడీ అండి. ఓకే. చెప్పండి.
ఓకే అండి, మరి వేడివేడిగా చెన్నంగాకు రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు చెన్నంగాకు రైస్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. చెన్నంగాకు రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. చెన్నంగాకు, టొమాటో, ఉల్లిపాయ కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో వెన్న వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో వెన్న వేసి షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో చెన్నంగాకు పేస్ట్, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నంగాకు రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే మన చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. ఓకే, మరి రైస్ తయారీ విధానం చూసారు కదా. అన్నపూర్ణ గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తానన్నారు? శనగకాకు పెసరపప్పు కూర అండి. చెన్నంగాకు పెసరపప్పు కూర. ఓకే ఓకే, మరి చెన్నంగాకు పెసరపప్పు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నంగాకు పెసరపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగాకు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ఆయిల్ వేయాలి. ఓకే, వేస్తారా? అది వేడైన తర్వాత జీడిపప్పు వేసి వేయించాలి. ఓకే, ఫస్ట్ జీడిపప్పు వేయించి వేయించుకుంటారా? అందులో ఇది తీసుకోండి. సో జనరల్ గా ఆకుకూరలతో ఏది పప్పు కాంబినేషన్ చేసినా చాలా బాగుంటుంది కదా. సో ఈ చెన్నంగాకు టేస్ట్ కి పెసరపప్పు బాగుంటుందా? బాగుంటుందండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. వేగిన తర్వాత తీసి ఓకే ఓకే. పోపు దినుసులు ఇందులో కొద్దిగా, తర్వాత ఎండుమిర్చి, ఓకే, కొద్ది వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. సో మొత్తం కారంకి సరిపడా పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయాలి. ఓకే, సిమ్లో పెట్టండి కొద్ది. తర్వాత తర్వాత వెల్లుల్లి రిబ్బలు ఓకే. సో వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది వేస్తేనే దీనికి. బాగుంటుంది. ఓకే, మొత్తం వేసేయాలి. ఓ ఇన్ని పడతాయా? బాగుంటుందండి టేస్ట్. ఓకే, బాగా వేగనివ్వాలి ఇది. ఓకే. జనరల్ గా మనకి తెలగపిండి కూర అలాంటి వాటిల్లో వెల్లుల్లి ఎక్కువ వాడతారు కదా, ఇందులో కూడా బాగుంటుంది. ఇందులో కూడా బాగుంటాయా? ఓ వెల్లుల్లి క్వాంటిటీ చాలా మనం ఫీవర్ గా ఉన్నప్పుడు ఈ కర్రీ చేసుకుని తింటే కూడా కొద్ది తగ్గుతుందండి, నోరు టేస్ట్కి వస్తుంది అనమాట. అవునా? అవునండి. ఓకే. పెసరపప్పు కూడా మనకి దేంట్లోకైనా బాగుంటుంది కదా కాంబినేషన్. అవునండి. అంటే ఏ ఆకుకూరకైనా బాగుంటుంది, బాగుంటుంది. వెజిటేబుల్స్ లో కూడా దేనికి యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. కొద్ది వేగిపోయిందండి. నెక్స్ట్ నానబెట్టిన పెసరపప్పు. పెసరపప్పు. ఒక మనం 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. సో కొంచెం పప్పు ఎలాగో మనకి ఫాస్ట్ గానే పెసరపప్పు బాగానే నానిపోతుంది కాబట్టి 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. చెన్నంగాకుతో మీరు ఇలా పప్పు కూరలు ఎక్కువ చేస్తుంటారా ఏంటి? కూరలు, పచ్చళ్ళు, పొళ్ళు అన్ని రకాలుగా చేస్తుంటాను. పొడులు కూడా? పొడి కూడా సో అది మనం చేసి నిలవ ఉంచుకోవచ్చు. ఉంచుకోవచ్చండి, ఎన్ని రోజులైనా ఉంటుంది, ఒక 3 months వరకు. ఓకే ఓకే. అది రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. అవునా? ఓ, సో వంటలన్నీ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారా? నేను చేస్తాను. ఓకే, చేస్తాను. నా వెరైటీలు కూడా ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో. సో ఈ పప్పు కాస్త వేగాలండి. వేయగాలండి.
నెక్స్ట్ పసుపు వేయండి. కొన్ని ఉల్లిపాయ. ఓకే, ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేస్తున్నారు, పర్లేదా? అంటే ఇలాగే వేయాలా? మీరు ఇలాగే ఇందాక వేసుకుంటే బాగుంటుంది, తింటుంటే బాగుంటుంది. అంటే మరీ ఎక్కువ వేగక్కర్లేదా? కొంచెం పచ్చిగా ఉంటే పచ్చిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఎలా పొడిగా వస్తుందా లేకపోతే ముద్దకూరలానా, ఎలా వస్తుంది ఇది? ముద్దకూరలాగా వస్తుందండి. ముద్దకూరలాగా అంటే మనం ఆకుకూర వేసేస్తాం కదా, ఆయిల్ వాటర్ సాల్ట్ వేస్తాం కదండి, దగ్గరకు వస్తుంది. ఇంకా దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేసుకోకర్లేదా? ఓకే, కొద్దిగా వేగిన తర్వాత శనగకాకు. ఓకే, మీ పిల్లలు ఇలా ఆకుకూరలు చేస్తే తింటారా? ఆకుకూరలు ఇష్టంగానే తింటారా? చేస్తే తింటారు, ఒకే రకంగా తినారు అనమాట. ఒక్కొక్క వెరైటీలో చేస్తుండాలి మా పిల్లలకి. ఓహో, ఒక్కొక్క వెరైటీలో అలా చేస్తూనే తింటున్నాను. అలా చేస్తూనే తింటుంటా. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 బాబులండి. పెద్ద బాబు 8th క్లాస్, ఓకే, చిన్న బాబు 6th క్లాస్. ఏం పేర్లు? ఇద్దరు పేర్లు? పెద్ద బాబు పేరు శ్రవణ్, చిన్న బాబు పేరు నితిన్. నితిన్, శ్రవణ్. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు బిజినెస్ అండి, మాది షాప్. పేరేంటి? మహేందర్. మహేందర్ గారు. సాల్ట్ వేసాం. వేయండి. సో జనరల్ గా మనం తోటకూర, పెసరపప్పు అలా ఈగురులా చేసుకుంటూ ఉంటాం కదా, ఇది కూడా ఆ టైప్ లో వస్తుందా? చూసి వేసుకోండి. ఇది యాక్చువల్గా ఇలా చూస్తే కరివేపాకులో ఉంది, అంటే బాగా వేగి. ఒక నిమిషం అలాగే పెట్టాలి. మూత పెడదామా? మూత పెడదాం. వాటర్ మగ్గుతుంది, ఉప్పు సాల్ట్. కొంచెం ఆ ఉప్పు అదంతా పట్టేస్తే మనకి రెడీ అయిపోయినట్టే. ఇంక ఇందులో మనకి ఏం ధనియాల పొడి అట్లా ఏం అక్కర్లేదు, ప్లెయిన్ గా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అన్నపూర్ణ గారు ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసాము, అయిపోయింది. సరిపోతుందండి ఇలాగా? సరిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసి ఓకే, స్టవ్ ఆఫ్ చేసి సో వేయించేసుకున్న జీడిపప్పు. జీడిపప్పు ఓకే, ఓకే, రెడీ. ఇంకేమన్నా వచ్చు? సో ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర. ఓకే, మరి చెన్నంగాకు పెసరపప్పు కూర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నంగాకు పెసరపప్పు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉల్లిపాయ ముక్కలు, చెన్నంగాకు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నంగాకు పెసరపప్పు కూర రెడీ. ఓకే, మరి చెన్నంగాకుతో 2 వెరైటీస్ కూడా రెడీ అండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజ్ గారు, ఒకటేమో రైస్ ఐటమ్, ఇంకోటేమో పెసరపప్పు కాంబినేషన్ లో కూర. సో ఏది టేస్ట్ చూద్దాం? రైస్ ఐటమ్స్. రైస్. ఓకే, మీకు ఇందులో క్యాప్సికమ్ ఫ్లేవర్ తెలిసిందా తెలియలేదా? తెలుస్తుంది. క్యాప్సికమ్ అసలు ఫ్లేవరే ఉండదని ఆవిడ చెప్పారు ఇందాక, అది ఎంతవరకు కరెక్ట్? క్యాప్సికమ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి, అంటే ఆ ఫ్లేవర్ కోసమే మనం క్యాప్సికమ్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. కలర్ అనేది సెకండ్ ఆప్షన్. సో కలర్స్ లో వేరియేషన్స్ ఉన్నా మనకి టేస్ట్ అనేది క్యాప్సికమ్ టేస్ట్ అయితే తెలుస్తుంది, కంపల్సరీగా తెలుస్తుంది. అంటే మెయిన్ గా, అంటే వేరే డిష్ అంటే మెయిన్ గా ఇప్పుడు చిన్నగా ఇక్కడ ఉంది కాబట్టి ఇది మెయిన్ గా తెలియాలి టేస్ట్ అనుకున్నప్పుడు మనం క్యాప్సికమ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. ఓకే, లేకపోతే అది కొంచెం డామినేట్ చేస్తుంది. మీరు టేస్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చెన్నంగాకు పెసరపప్పు కూర. బాగుంది, కొంచెం ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఎక్కువ వేశారు కదా, నైస్. సో 2 కూడా బాగున్నాయండి చెన్నంగాకుతో వెరైటీస్. మరి చూద్దాం ఇవాళ ఊరించే వంట విన్నర్ ఎవరో. సో రాజు గారు, ఇద్దరు కూడా బాగా చేశారండి. అంటే పెసరపప్పు కాంబినేషన్లో ఇలా కూర, వెల్లుల్లి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తారు కదా,
సో అది బాగుంది. అలాగే ఇక్కడ రైస్ ఐటమ్ కూడా, బట్ రైస్లో స్పైసెస్ అనేది మిగతా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఓకే, మీరు స్టార్టింగ్లో కొంచెం షాజీరా యాడ్ చేశారు, తర్వాత మళ్ళీ క్యాప్సికమ్ కూడా యాడ్ చేశారు. సో వీటి వల్ల ఏంటంటే మెయిన్ మీ డిష్ ఏదైతే ఉందో ఆ స్పైస్ అనేది తగ్గుతుంది. వేరే వాళ్ళకి కొంచెం టేస్టీగా చేసి పెట్టాలి, కొంచెం వెరైటీగా ఉండాలనుకున్నప్పుడు ఇలా అన్ని రకాలుగా మనం యాడ్ చేసి చేసుకుంటే బాగానే ఉంటుంది. టేస్ట్ పరంగా ఈరోజు రైస్ ఐటమ్ ఉంది. ఓకే ఓకే, సో అయితే వాళ్ళ విన్నర్ ప్రసన్న గారు అనమాట. ఓకే ప్రసన్న గారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఈ రోజు మాకు టేస్టీ రైస్ ఐటమ్ చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఇలా వచ్చేసి అన్నపూర్ణ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి, యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చెప్పండి. మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీస్కి అందరికి విషయం. ఓకే, సో మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి కూడా హాయ్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చెన్నంగాకుతో వెరైటీస్ చూసారు కదా, ట్రై చేయండి. మరి అలాగే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వర్ చిట్కా. పూరీలు క్రిస్పీగా రావాలంటే గోధుమ పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా బియ్య పిండి కూడా వేసినట్లయితే పూరీలు క్రిస్పీగా వస్తాయి. ఈ రోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన అరటికాయ కోఫ్తా కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కోఫ్తాలు అంటేనే మనకు మైదాతో కాస్త ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి అన్హెల్తీగా అనిపిస్తూ ఉంటుంది, ప్లస్ డీప్ ఫ్రైడ్ కూడా. కాకపోతే ఇందులో బెనిఫిషియల్ థింగ్ ఏంటంటే మనం శనగపిండి, తర్వాత అల్లం వెల్లుల్లి, నిమ్మరసంతో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం హెల్తీ అనే చెప్పాలి. అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్ హై క్యాలరీ అనేది ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ప్రాసెస్ ఫుడ్ లేకుండా ఉంది కాబట్టి కాస్త బెటర్ అనేది చెప్పాలి. సో అరటికాయ కోఫ్తా కర్రీ ఓకే, నైదర్ వెరీ హెల్దీ లేకపోతే అన్హెల్దీగా ఉందని కూడా చెప్పలేము. నెక్స్ట్ మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఉల్లికాడల మినప వడలు. అగైన్ పండగలు అంటే మనకు మినప వడలు లేకపోతే వడలు అంటేనే మనకు ఫెస్టివల్ టైంలో చేసుకోవాలి. అలాంటప్పుడు ఈసారి మనం చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు కంటే కూడా ఉల్లికాడలు బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక అదే జీలకర్ర, మిరియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, చక్కటి పోషక విలువలు ఉంటాయి ఇందులో కూడా, మనం ట్రై చేసుకోవచ్చు. అగైన్ ఈ రెండు రెసిపీస్ని మనం ఎలా చూడాలంటే ఇవి ఒక హెల్దీ రెసిపీస్ పర్ఫెక్ట్ అని కాకుండా మనం చేసుకునే డీప్ ఫ్రైడ్ ఐటెంలోనే ఎక్కువ హానికరమైన ప్రాసెసింగ్ లేకుండా ఉన్న వాటిగా పరిగణించాలి. సో మనం చేసుకునేటప్పుడు పండగలు కానీ స్పెషల్ అకేషన్స్లో కంప్లీట్గా నెగిటివ్గా కాకుండా ఓన్లీ ఇందులో ఏంటంటే జస్ట్ అడిషనల్ క్యాలరీస్ ఉంటాయి అంతే. సో ఇవి అల్టిమేట్ పాయింట్ ఏంటంటే మరి ఫ్రీక్వెంట్గా కూడా వాడకూడదు, కానీ వాడినప్పుడు డీప్ ఫ్రైడ్ ఇలాంటివి వాడాలి అనేది నా పాయింట్. ఇక ఊరించే వంటలో చెన్నంగాకుతో 2 రెసిపీస్ చూశారు. చెన్నంగాకు రైస్ అలాగే చెన్నంగాకు పెసరపప్పు కూర. చెన్నంగాకు రైస్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనకు 3 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్ అనేది ఉపయోగించాం. ఇవి 3 కూడా మళ్ళీ మనకు యాంటీ ఆక్సిడెంట్ రిచ్. గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, రెడ్ కలర్, ఈ 3 వాడుకొని తర్వాత మళ్ళీ నిమ్మరసం కూడా ఉంది కాబట్టి ఈ రైస్ పర్వాలేదు అని చెప్పాలి. చెన్నంగాకు పెసరపప్పు కూర ఇంకా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఆకుకూర పప్పు ఎప్పుడు కూడా మనకు పప్పుతో పాటు ఆకుకూర ఉన్నా లేకపోతే పప్పుతో పాటు ఆకుకూర వేపుడు తీసుకున్నా దాని ఐడియల్ కాంబినేషన్ అనే చెప్పాలి. చాలా చాలా బాగుంటుందండి. సో ఈ 2 రెసిపీస్ కూడా పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఈ ఆకుకూరల్లో ఉన్న బెనిఫిట్స్ కూడా మెడిసినల్ వాల్యూ అనేది ఉంటుంది కాబట్టి దొరికే వాళ్ళు దీన్ని ట్రై చేసుకోవడం చాలా చాలా బెటర్. యాక్చువల్లీ ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అన్నిట్లో ఇవే బాగున్నాయి. చెన్నంగాకుతో చేసిన ఆ రైస్ కానివ్వండి, అలాగే చెన్నంగాకు పెసరపప్పు కూర కానివ్వండి. ఇక ఉల్లికాడలు మినప వడలు అది ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే ఓకే. అరటికాయ కోఫ్తా కర్రీ కూడా అదే కేటగిరీకి వస్తుందన్నమాట. సో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఈరోజు కొత్త పాఠం ఏంటంటే మనం ప్రాసెస్డ్ ఐటమ్స్తో డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలాంటి వాటితో చేసుకుంటే కాస్త బెనిఫిషియల్గా ఉంటుంది. సో రెసిపీస్ నోట్ చేసుకోండి, ట్రై చేయండి. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించవచ్చు.
ఒక టేస్టీ రెసిపీ రాసి పంపిస్తే మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజుగారు అరటి కోఫ్తా కర్రీ బాగుంది అండ్ ఉల్లికాడలతో వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే ఉల్లికాడలు మనం వేరే వేరే స్నాక్స్ లో వాడుతూ ఉంటాం కానీ ఇలా వడల టైప్ లో ఫస్ట్ టైం యాక్చువల్ గా టేస్ట్ చూడటము. కానీ ఆ మినపప్పు కాంబినేషన్ లో ఈ ఉల్లికాడల ఫ్లేవర్ అది చాలా టేస్టీగా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి వాళ్ళ రుచికరమైన వంటల్ని చూశారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.